మాటలకి ద్వంద్వార్థాలు వెతకడం, లేకపోతే ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, మహిళల పట్ల అమర్యాదగా కూడా కాదు, అసలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడం, సోషల్ మీడియాలో పోస్టులు, వీటితో పాటు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అభూత కల్పనలు, అబద్ధాల ప్రచారం చేయడం, ఇటువంటివన్నీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అది పూర్తిగా స్తుతించిపోయింది. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మొదలుపెట్టిన సోషల్ మీడియా క్యాంపెయిన్ ఐప్యాక్ సహకారంతో ఐప్యాక్ను అడ్డం పెట్టుకొని 2019కు ముందే మొదలెట్టాడు ఆయన. సామాజిక విధ్వంసానికి, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని సామాజిక విధ్వంసానికి ప్రశాంత్ కిషోర్ అనే ఒక విధ్వంసకారుడితో కలిసి ఆయన మొదలెట్టాడు. అధికారం వచ్చిన తర్వాత పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. అటు భౌతిక దాడులు, ఇటు మానసిక దాడులు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని. అది అనివార్యమా లేకపోతే ప్రతీకారమా పక్కన పెడితే మిగతా పార్టీలు కూడా కొంత అంటింది అది. ఎందుకంటే వాడు 10 అంటే వీడు 1, 2 అనాలనే ఒక దీంట్లో వీళ్ళు కొద్దిగా అలవాటు చేసుకుని అది ఒక కామన్ ఫ్యాక్టర్ లాగా అయిపోయి మంచి చెడు లేకుండా సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేయడం, అవతల వాళ్ళని కించపరిచే విధంగా ఇది చేయడం, విమర్శకి హేళనకి తేడా తెలియకుండా మాట్లాడడం, ఇటువంటివి చూస్తున్నాం మనం. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం ఇంత బుద్ధి చెప్పినా వాళ్ళలో ఏ మార్పు లేదు. వాళ్ళ పంథా వీడలేదు. కనీసం దీన్ని వదిలేద్దాం, ఇకనైనా కొంచెం మనుషుల్లాగా బిహేవ్ చేద్దాం, మర్యాదతో బిహేవ్ చేద్దాం అనేదాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవడంలా ఇంకొంచెం ఉధృతం చేశారు దాన్ని. అసలు ఒక్కొక్కడు మాట్లాడుతుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. కాకపోతే ఇంకంతే, వాళ్ళని చూసి మనం జాలిపడాలి తప్ప వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అనేది అనిపిస్తుంది. కాకపోతే అట్ ది సేమ్ టైం యువతల వైపు నుంచి కూడా అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకేమైంది అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఏదో సామెత చెప్తారు, పెట్టన మెట్టాగు పెట్టదు రోజు పెట్టే ఏదో అయ్యింది అంటారు కదా, ఆ పదం వాడకూడదు. సో అట్లాగే వాళ్ళకి ఎలాగూ ఉచ్చనీచాలు ఉండవు. కాస్తో కూస్తో క్రమశిక్షణ కలిగిన పార్టీల్లో ఉన్న కార్యకర్తలు కదా మీరు, మీకెందుకయ్యా ఈ దరిద్రం అనేది వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. అనుకోకుండానే కొద్ది గంటల వ్యవధిలో అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు వాళ్ళ కార్యకర్తలకి క్లాస్ పీకారు, లేదా హితబోధ చేశారు, హెచ్చరికలు కూడా చేశారు. ఈ పందాలో వెళితే ఊరుకునేది లేదని హెచ్చరికలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచేమో మనం ఎంకరేజ్మెంట్ చూస్తాం వాళ్ళ కార్యకర్తల్ని, ఇంకా తిట్టండి, రప్ప అనండి, లేకపోతే నరికేయండి, పొడి చేయండి, అవి చూస్తూ ఉంటాం. ఇటువైపు నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అనే హెచ్చరికలు చూస్తున్నాం మనం. మారరా అంటే అసలు మామూలుగానే వైసీపీతో పోల్చుకుంటే చాలా తక్కువ. కానీ ఆ మాత్రం కూడా ఉండకూడదు, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళలో మార్పు వస్తుంది, మనమైతే డిసిప్లిన్తో ఉండాలి, మనమైతే హుందాతనంగా ఉండాలనేది కూటమి పార్టీల నాయకుల ప్రవర్తన. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇది రిపీట్గా చెప్తున్నారు. ఈ 24 గంటల్లో జరిగిన 2 సందర్భాలు మనకి అది చెప్పకనే చెప్తాయి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి? అధికారం. 2029లో అధికారం మాదే అని వైసీపీ తెగ ప్రచారం చేసుకుంటోంది, మాట్లాడుతున్నారు. ఓకే, తప్పులేదు. ఒక రాజకీయ పార్టీగా ఆ రకమైన మాటలు చెప్పి కార్యకర్తలు జారిపోకుండా చూసుకోవడం, నేతల మనోస్థైర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం, పార్టీలు మారకుండా, పార్టీలోంచి వెళ్ళిపోకుండా చూసుకోవడం, ఇవన్నీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి అవసరము. దాన్ని మనం తప్పుబట్టాల్సిన అవసరం కూడా లేదు.
కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కూడా పటాపంచలు చేశాడు. అసలు 2029లో అధికారం అనేది వైసీపీకి వాళ్ళు కలలు కంటున్నారు, కానీ ఆ కలలు కలలైపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం ఇంకో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు భరోసాతో ఉండండి, ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏంటి పవన్ కళ్యాణ్లో అంత ధీమా ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, ఇంకా 15 ఏళ్ళు ఇంకా అధికారంలోకి రాడు, వైసీపీ అధికారంలోకి రాదు అనేది ఎంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఇంకొక అంశం. ఈ రెండు మూడు అంశాలు మనం చర్చిద్దాం. చర్చించేటప్పుడు అసలు ఎందుకు సోషల్ మీడియా విషయంలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఇంచుమించు ఒకే టైంలో రియాక్ట్ అయ్యారు అనేది